ల్యాండ్ సర్వే వచ్చేసరికి అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ల్యాండ్ సర్వే అనేది చేయాలి? అంటే ప్రతి ఒక్క పర్సన్కి ఆర్ డిపార్ట్మెంట్ వైజ్ ఆర్ రికార్డెడ్ వైజ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఒక సిస్టమ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టుగా ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేసేది గవర్నమెంట్. కానీ చాలా ప్రాపర్టీస్ మనకి డ్యూయల్ రిజిస్ట్రేషన్స్ అయ్యే 3-4 టైమ్స్ రిజిస్టర్ అయిన సేమ్ ప్రాపర్టీస్ ని 4-5కి అమ్మడం లాంటి స్కామ్స్ బౌండరీలు వేసే సమయంలో కూడా ఎలాంటి తప్పులు హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్ డాక్టర్ నగర రమేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్, ఈ ల్యాండ్ సర్వే వచ్చేసరికి అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ల్యాండ్ సర్వే అనేది చేయాలంటారు? ల్యాండ్ సర్వే అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ లోనూ ప్రతి ఒక్క అసెట్స్ కి అంటే ప్రాపర్టీస్, నాట్ ఓన్లీ ల్యాండ్, బిల్డింగ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి సర్వే అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అన్నిటికంటే ముందు ఏంటంటే ఇవన్నీ ఎక్కడ డిపెండ్స్ అయి ఉన్నాయి? సో గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ల్యాండ్ మనం ఏదైతే ఎర్త్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఈ ఎర్త్ ని మనం డిజిటలైజేషన్ లోకి తీసుకురావాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి అప్డేట్ అవ్వాలి అంటే సర్వే అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా సర్వే చేయొచ్చు. అండ్ దీన్ని ఈ డిజిటలైజేషన్ లో ఎగ్జాక్ట్లీ పొజిషన్ తో పాటు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది, ఎలాంటి కండిషన్ లో ఉంది, అది రియాలిటీగా ఇప్పుడున్న సిస్టమ్ ఎలా ఫాలో అవుతుంది, ఇవన్నిటిని కూడా ఒక సర్వే రూపంలో అప్డేట్ చేయొచ్చు అనమాట ప్రతి ఒక్క దానికి. సో అది మ్యాండేటరీ. అంటే ప్రతి ఒక్క పర్సన్ కి ఆర్ డిపార్ట్మెంట్ వైజ్ ఆర్ రికార్డెడ్ వైజ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా ఒక సిస్టమ్ మెయింటైన్ అవ్వాలి లైఫ్ లాంగ్ అనుకుంటే డెఫినెట్లీ సర్వే జరగాల్సిందే. ఓకే. మరి ఈ సర్వేస్ కి వచ్చేసరికి గవర్నమెంట్ సర్వే, ప్రైవేట్ సర్వే కూడా ఉంటుంది కదా. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఏది ద బెస్ట్ అంటారు? ఏది ద బెస్ట్ అంటే ప్రజెంట్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కటి అండర్ ద గ్రౌండ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి తగ్గట్టుగా ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేసేది గవర్నమెంట్ కాబట్టి రికార్డ్స్ అన్ని అక్కడ నుంచే వస్తాయి కాబట్టి అక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది స్టిల్. బట్ సర్వేలలో 2 డిఫరెన్సెస్. ఒకటి గవర్నమెంట్ సర్వే, ఒకటి ప్రైవేట్ సర్వే. అంటే గవర్నమెంట్ సర్వే అనేది ఎప్పుడైతే రికార్డ్కి అవసరం అవుతుందో, ఏదైతే ఓనర్కి కానీ గవర్నమెంట్కి కానీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు కానీ, వాళ్ళకి ఒక క్లారిటీ కావాలనుకున్నప్పుడు కానీ, సేల్స్ జరిగినప్పుడు కానీ, అండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, అండ్ మిగతా ఏ సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర రికార్డ్ మెయింటైన్ అవ్వాలి, ఎవరి నుంచి ఎక్కడికి ఎలా మెయింటైన్ అవుతుందో దీన్ని ఫాలోఅప్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఓకే. బట్ గవర్నమెంట్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాన్ అండ్ యావరేజ్గా 243 మెంబర్స్ పర్ తెలంగాణ గవర్నమెంట్లో సర్వేలు ఉన్నారు. అంటే యావరేజ్గా మండలానికి ఒకరు, ఆర్డీఓ ఆఫీస్ అంటే డివిజన్కి ఒకరు, జిల్లాకి ఒకరు అలా ఉన్నారు. బేసిక్గా అలా కాదు, ప్రతి గ్రామ పంచాయతీకి అంటే రెవెన్యూ విలేజెస్ అన్నిటికీ కలిపి ఉంటే ద బెటర్ దెన్ అందరికీ సర్వీసెస్ దొరుకుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటి జరగట్లేదు, ఎందుకంటే కొరత ఉన్నది, సర్వేర్ల కొరత చాలా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరు ప్రాపర్టీని ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ప్రాపర్టీస్ కొంటున్నారు, అమ్ముతున్నారు, వాళ్ళ యొక్క నీడ్స్ ఉన్నాయి, రికార్డుకి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వట్లేదు, ఇలాంటి చాలా లిటిగేషన్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓల్డ్ సిస్టమ్ కి న్యూ సిస్టమ్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎవరికి వాళ్ళు అప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ప్రైవేట్ సెక్టర్ ఇస్ మ్యాండేటరీ. ఓకే. సో ప్రైవేట్ సెక్టర్ లో ఇప్పటికి యాన్ అండ్ యావరేజ్ గా 2000 నుంచి 3000 మంది ప్రైవేట్ సర్వేర్లు ఉన్నారు మార్కెట్ లో. సో వీళ్ళందరి అవసరాల కొద్దీ ఇప్పటికీ కూడా సరిపోనంత వర్క్ ఉంది గవర్నమెంట్ లో కానీ, బయట కానీ, ప్రైవేట్ లో కానీ. సో వాళ్ళ దగ్గర నుంచి జరగట్లేదు కాబట్టి ప్రైవేట్ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు చెప్పాలంటే. ఓకే. కానీ చాలా ప్రాపర్టీస్ మనకి డ్యూయల్ రిజిస్ట్రేషన్స్ అయ్యే 3-4 టైమ్స్ రిజిస్టర్ అయిన సేమ్ ప్రాపర్టీస్ ని 4-5కి అమ్మడం లాంటి స్కామ్స్ కూడా మనం చూస్తున్నాం కదా. సో అలా డ్యూయల్ రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది ఎలా ఇందులో ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ అలా ఐడెంటిఫై అయిన ప్రాపర్టీస్ కి ఎలాంటి పరిష్కారం ఉంటుంది? ఐడెంటిఫై ఎలా చేయాలి అంటే బేసిక్ గా ఇదంతా గవర్నమెంట్ సిస్టమ్ లో రికార్డ్ అయి ఉండాలి. ఓకే. బేసికల్ గా ఎంతైతే ఎక్స్టెంట్ ఉందో అంత ఎక్స్టెంట్ కి రికార్డు, ఎంత పోర్షన్
ఫిజికల్గా మెయింటైన్ అవుతుంది, ఎంత ఫిజికల్గా ఉన్న దాంట్లోకి వెళ్ళి రోడ్స్ కానీ మిగతా యాక్టివిటీస్ కోసం కానీ సోషల్ ఇన్ఫ్రా కానీ లేదంటే వేరే ఇతరత్ర అంటే రికార్డ్కి సంబంధించిన బ్యాలెన్స్ ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా కూడా గవర్నమెంట్ మీద గిఫ్ట్ డీడ్ అయ్యిందా, గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యిందా, లేదంటే ఎలాంటి పొజిషన్లో ఉన్నది అనేది కూడా కంప్లీట్గా రికార్డ్ అనేది మెయింటైన్ అవుతే యాజ్ ఇట్ ఈస్గా తెలుస్తుంది. ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 acres ల్యాండ్ ఉంటే అందులో ఒక 20 ఇల్లులు కట్టుకుంటారు, హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. రికార్డ్ మెయింటైన్ చేసేటప్పుడు ఏదైతే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఏదైతే రోడ్గా ట్రాన్స్ఫర్ అయింది దాంట్లో రోడ్ ఫామ్ చేశారు, ఆ ల్యాండ్ ఎటుపోయింది? ఫిజికల్గా మాత్రం రోడ్ ఉంటుంది, బట్ రికార్డ్ ఏమవుతుంది? అది ఎవరో పేరు మీద ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు పబ్లిక్? రోడ్డు ల్యాండ్ని కూడా వదిలేసుకొని ఎవరైతే ఓపెన్ ఉన్నారో దానిపైకి వచ్చి మళ్ళీ కూర్చుంటారు. అక్కడ ఎవరైనా పర్సన్ కనపడపోతే ఎవరు లేరు కదా అని చెప్పేసి నాకు రికార్డు ఉంది మీకు రికార్డు ఉంది, బట్ ల్యాండ్ నా పొజిషన్లో ఓల్డ్ నేను మెయింటైన్ చేశాను నా మీద రికార్డు ఉంది అని వేరే పర్సన్ డాక్యుమెంట్లో మిగిలింది. అక్కడ రోడ్డు ల్యాండ్ డాక్యుమెంట్లో మిగిలింది కాబట్టి దాని మీద వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి సేమ్ పొజిషన్కి సేమ్ పర్సన్ ఇంకొక పర్సన్ వస్తాడు. సో ఇద్దరికి ఏమవుతుంది? ఓవర్లాప్ అవుతుంది కదా. నిజానికి ఎక్కడుంది? వాళ్ళ ఇద్దరు దాంట్లో ఎవరో ఒకరిది ల్యాండ్ ఉంటే ఇంకొకరిది రోడ్లో పోయింది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఎక్కడ కూడా రోడ్ లేకుండా ఏ హౌసెస్కి లేదు. ఓకే. బట్ రికార్డ్లో ల్యాండే ఉంటుంది, రోడ్స్ అనేది ఎక్కడ ఉండవు. సో మరి ఇదంతా ఏమవుతుంది? డిస్ప్యూట్ అవుతుంది కదా. ఇదంతా మెయింటైన్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. రికార్డ్స్ అని ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు కాదు, నిజాం కాలం నుంచే నిజాంలు ఇచ్చినప్పుడే సర్వే చేసి అన్నిటికీ ఇది ఇచ్చారు. కొన్ని రోడ్స్ స్పెసిఫిక్ గా రోడ్లను మెన్షన్ చేసి ఆ ల్యాండ్ సపరేట్ చేశారు. చాలా వరకు రోడ్స్ అన్ని కూడా ఓన్లీ సర్వే నెంబర్లకు వెళ్ళి పోయేటట్టు అలైన్మెంట్ చేశారు. ఓకే. సో అప్పుడున్న ఏరియాకి ఇప్పుడున్న ఏరియాకి కంపారిజన్ చేస్తే అప్పుడు సపోజ్ గా ఒక విలేజ్ మొత్తానికి కూడా యాన్ అండ్ యావరేజ్ గా 4-5 రోడ్లు ఇచ్చారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ 4 కాస్త 4000 రోడ్లు అయినాయి. ఇప్పుడు సిటీస్ లో చూడండి మీరు ఎన్ని ఉంటాయి. సో ఆ ల్యాండ్స్ కి రికార్డ్ సరిగా మెయింటైన్ కాలేదు. సో ఇది ఎవరి తప్పు? ఎవరు దీన్ని మెయింటైన్ చేయలేదు? మరి పబ్లిక్ ఏం చేస్తారు? సో అప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా. సో ఇంత ల్యాండ్ అయినప్పుడు ఇమీడియట్లీ రికార్డ్లకి వెళ్ళి తీసేయాలి. రికార్డ్ని కంటిన్యూ చేయకూడదు, అప్పటికే క్లోజ్ చేయాలి. సో అంటే అప్పటి నుంచి డిజిటలైజేషన్ లేదు కాబట్టి, సిస్టమ్ అలా లేదు కాబట్టి మాన్యువల్గా ఈ రోజు ఉన్న పాత రికార్డ్ని ఎవరు మళ్ళీ తిరిగి చూసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవు. సో ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోయారు కాబట్టి చాలా తప్పులు జరిగాయి. ఇవే తప్పులు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇలానే బౌండరీలు వేసే సమయంలో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలంటారు? ఇప్పుడు ఉన్నదాన్ని అయితే ఎట్ ఏ టైం మనం కంట్రోల్ చేయాలి అంటే హైలీ ఇంపాసిబుల్. పాత రికార్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఏమని మెయింటైన్ చేసిండ్రంటే కనీసం ఈ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో పొజిషన్లో ఎవరున్నారు, ఫీల్డ్ మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, రికార్డులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, రికార్డు ఎలా ట్రాన్స్ఫర్ అయింది, అండ్ ఆ రికార్డు ట్రాన్స్ఫర్ అయినప్పుడే ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసుకున్నారా లేదా. బేసిక్ ఫార్ములా ప్రకారం ఇది ఏముంటుంది అంటే నేను ఫిజికల్గా చెక్ చేసి అన్ని చూసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పుకోవడం జరుగుతుంది. బట్ రియల్గా అక్కడ ఉండదు అలా. అంత బిజీ షెడ్యూల్లో రోజుకు 60 రిజిస్ట్రేషన్లు చేయాలంటే వెళ్ళి ఎవరు కూడా వెళ్ళి చేయలేరు. ఉన్నదాన్ని రికార్డ్స్ పేపర్ టు పేపర్ ట్రాన్స్ఫర్ అవుతాయి, చూసుకొని కూడా చూసుకోరు. ఈ ప్రజెంట్ ఉన్న సెక్టర్ అట్లా ఉంది. ప్రజెంట్ అంటే ఆ సిస్టమ్ అప్పటి నుంచి మెయింటైన్ అవ్వకుంటుంది. ఇప్పుడు ఎలాంటి సిస్టమ్ రావాలి అంటే ఏ ల్యాండ్ అయినా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫిజికల్గా చెక్ చేసి పొజిషన్ కరెక్టే, వీళ్ళదే, వీళ్ళు ఎవరి నుంచి అయితే తీసుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు విత్ డాక్యుమెంట్ విత్ పొజిషన్ అన్నప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్లో అవునా కాదండి విత్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు డిజిటలైజేషన్ ఈ రోజు ఏం రాలేదు, అంటే 2000 నుంచే బాగా అప్డేట్ అయి ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన దగ్గర ఇంకా జరగలేదు. జరగకపోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి కానీ తగ్గింది అయితే లేదు ఇప్పటి వరకు. సో ఎప్పుడైతే డిజిటల్గా సర్వే చేసి విత్ కోఆర్డినేట్స్తో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చేయగలిగితే డెఫినెట్లీ విల్ గెట్ ద రిజల్ట్స్ అండ్ కొంతవరకు తగ్గించుకుంటూ రావచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో ఈ సర్వేస్ లో ఇవి జరగకుండా ఉండడానికి ఎన్ని మంత్స్కి ఒకసారి సర్వే చేయడం మంచిది అంటారు? అంటే ఇలాంటి వాటిలో ఏమైనా స్కామ్ జరిగినా కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి కదా, సో దానికి రియాక్ట్ అవ్వడానికి సోర్స్ ఏమైనా దొరుకుతుంది కదా. ఇప్పుడు మీరు అనుకున్నట్టు చేయాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ సెక్టార్ కి కానీ లేదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి కానీ ఈ సర్వేలు
రిపీటెడ్ గా చేయాలనేది హైలీ ఇంపాసిబుల్. అంటే నిజాం కాలం ఎప్పుడు 1895 ఆ టైం నుంచి 1955 వరకు మాత్రమే సర్వేలు జరిగినాయి. దాని తర్వాత జరగలేదు. 1890లో స్టార్ట్ అయ్యి 1955 వరకు జరిగింది. దాని ఓకే. తర్వాత అసలు సర్వే జరగలేదు. అంటే ఓకే. ఆల్మోస్ట్ మనం 70 ఏళ్ళు దాటిన దాకా కూడా సర్వే జరగలేదు రెండోసారి. అలాంటిది ఎప్పుడు రిపీటెడ్ గా చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. సో అలాంటివి చాలా వరకు సాధ్యపడదు, కానీ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఎప్పుడైతే డిజిటల్ సర్వే జరుగుతుందో నెక్స్ట్ ఫర్దర్ గా అవసరమే లేదు. ఓకే. వన్స్ డిజిటలైజ్ అయిపోతే ఇంకా ఫర్దర్‌గా ఫర్దర్ చేయక్కర్లేదు. గా ఓకే. అవసరమే లేదు. ఎందుకంటే ఉన్న సిస్టమ్ ని కరెక్ట్ గా జనరేట్ చేసి, అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే మీరు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మండలానికి ఇంకొక మండలానికి సంబంధం లేదు. హ్మ్. ఏ మండల్స్ ఆ మండల్స్ లోనే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. హ్మ్. బిసైడ్స్ మండల్స్ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగట్లేదు కాబట్టి ఎంటైర్ మండల్ కి సంబంధించిన రికార్డ్స్ అంతా ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఎస్ఆర్ఓ ఆఫీస్ లో కానీ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీ కోఆర్డినేట్స్ ని చెక్ చేసుకుంటూ హ్మ్. ప్రాపర్టీని కరెక్టా కాదా అనేది నౌ డేస్ లో వీళ్ళకి ఏదైతే ఇప్పుడు ఉన్న శాటిలైట్ సిస్టమ్ ని కనెక్ట్ చేసుకుంటూ ఏదైతే జియో మ్యాపింగ్, జియో ఫెన్సింగ్స్ అనే న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ప్రజెంట్ కండిషన్ ఏముంది, వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ మీద ఈ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది, అది నాలా ఉందా లేదంటే కెనాల్ ఉందా, లేక్ ఉందా, చెరువులు ఉన్నాయా, ఎలాంటి ఏమున్నా కూడా యాజ్ రోడ్ మీద రిజిస్ట్రేషన్ జరుగుతుందా అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తూ హ్మ్. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఓనర్ ఆయన చనిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. సో సర్వే పాయింట్స్ అనేది ఎలా మీరు చూస్తారు? అంటే అక్కడ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండరు కదా! సింపుల్ అండి. ఏదైనా కానీ ఇక్కడ పర్సన్ తో సంబంధం లేదు. ద హుహు. ప్రాపర్టీ ఈజ్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద డాక్యుమెంటరీ, హ్మ్. నాట్ పర్సన్. ఓకే. పర్సన్ లేకపోతే లీగల్ హెయిర్స్ ఉన్నారు. హ్మ్. సో పర్సన్ లేకపోతే లీగల్ హెయిర్స్ ఉన్నారు కాబట్టి లీగల్ గా ఎవరికైతే వర్తిస్తుందో ఆ పర్సనే చేంజ్ అవుతారు. హుహు. ప్రాపర్టీ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ వేరే వాళ్ళ మీద పేరుకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఓకే. సో ఈ సిస్టమ్ ని కరెక్ట్ గా కానీ మెయింటైన్ చేయగలిగితే ప్రెసెంట్ కి ఇలాగే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీరే లీగల్ హెయిర్స్ అని కోర్టు నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అవును. అదర్ దెన్ రిజిస్ట్రేషన్ జరగదు. ఒరిజినల్ జెన్యున్ ఓనర్ కి మాత్రమే ఆ ప్రాపర్టీ చెందుతుంది. హ్మ్. హ్మ్. వేరే వాళ్ళకి చెందే అవకాశం లేదు. అవును. కానీ ఇల్లీగల్ గా ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ లేదా ఎవరు రావట్లేదు అని పొజిషన్ మీదకి వెళ్ళి కూర్చుంటున్నారో వాళ్ళది తప్పు. వాళ్ళని జెన్యున్ గా వాళ్ళు కాదు అని ప్రూవ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం కానీ, జెన్యున్ పర్సన్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కానీ ఇలాంటివి చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ ద రిజల్ట్. మంచి రిజల్ట్ వస్తుంది, మంచి పేరు కూడా వస్తుంది. ఓకే. బేసిక్ గా జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఆ పర్సన్ చనిపోయాడు అని తెలిస్తే ఇమీడియట్లీ ఇక్కడ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఆహా అతని సైడ్ ఎవరు ఉన్నారు లేదు, వాళ్ళు వచ్చేటట్టు ఉన్నారా లేదా, దొంగ ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఉంటుంది తయారు కదా! ఓకే. చేసుకొని అంతే. ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని అగ్రిమెంట్లు తీసుకొని కూడా పొజిషన్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. మార్కెట్లో అలాంటి మంది ఎంతో మందిని చూస్తున్నాం. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో బేసిక్ ఏంటంటే ఎవరైతే చనిపోతారో ఇమీడియట్లీ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. వాళ్ళు వచ్చి పొజిషన్ తీసుకోవాలి. హ్మ్. ఏదైనా కావచ్చు మేడం. ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్ లో డాక్యుమెంటరీ కంటే పొజిషన్ చాలా కష్టమైపోతుంది. పొజిషన్ ని కాపాడు. ఒకప్పుడు అంతా డాక్యుమెంట్లు భద్రంగా దాచిపెట్టుకుంటే మన దగ్గర కాగితాలు ఉన్నాయంటే భూమి ఉన్నట్టే అవును. అనుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అసలు పొజిషన్ ఉందా లేదా డాక్యుమెంట్ తర్వాతనే వెతికి తెచ్చుకోవచ్చు, కానీ పొజిషన్ ని కాపాడుకోవడం చాలా కష్టమైతుంది. ఓకే. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా ఏంటంటే ఎవరి పొజిషన్ లో వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండాలి. వాళ్ళు ప్రీకాష్ తీసుకోవాలి, లేదంటే ప్రికాషన్స్ తీసుకొని దానికి ఫెన్సింగ్ వేసుకోవడము, ప్రీకాస్ట్ వాల్ వేసుకోవడము, కడీలు వేసుకోవడము, వాల్ కట్టుకోవడము, ఏదో రకమైన అంటే మల్టిపుల్ గా వాళ్ళు వీక్ అంటే మంత్లీ వన్స్, ఇయర్లీ 2-3 టైమ్స్ వాచ్ చేసుకునేటట్టు హ్మ్. వాళ్ళ మానిటరింగ్ జరుగుతున్నట్టు అక్కడ ఉండాలి కంపల్సరీ. ఇవాళ రేపు మార్కెట్ లో చాలా మంది అలాగే తయారయ్యారు. ఈజీ మనీ కోసం ఈజీ వేను వెతుక్కుంటూ ఇలాంటి ల్యాండ్ లాబింగ్స్, కబ్జాలు పెట్టడాలు, వాంటెడ్లీ క్రియేట్ న్యూసెన్స్, ఇలాంటి చాలా చాలా చూస్తున్నాం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన కంట్రోల్లో కంపల్సరీ మన ప్రాపర్టీ ఉన్నట్టు చూసుకోవాలి. ఎప్పుడు దాని మీద అబ్జర్వేషన్స్ ఉండాలి. ఓకే.